హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్స్. మనం లాస్ట్ 2 క్లాసుల్లోని కూడా ఈ ఈక్వేషన్ నుండి అర్థమెటిక్ ఫండమెంటల్ థియరం గురించి చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి నేర్చుకున్నాం. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏదైనా మనం ప్రైమ్ నెంబర్ లేదా ఈవెన్ నెంబర్ లేదా ఆడ్ నెంబర్ తీసుకుని దానికి ఎలా ఫ్యాక్టర్స్ కట్టాలో కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఎల్సిఎం ఎలా అయితే చేసామో దాంట్లో హెచ్సిఎఫ్ కూడా ఉంటుంది. మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, మనకి ఇచ్చిన ఫ్యాక్టర్స్ నుండి ఎలా ఎల్సిఎం ఎలా హెచ్సిఎఫ్ తీసుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది. హెచ్సిఎఫ్ యొక్క డెఫినేషను, ఎల్సిఎం యొక్క డెఫినేషను. హెచ్సిఎఫ్ అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాను. అంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ మీన్స్ మల్టిఫికేషన్స్. మనం ఏదైతే ఇంటూను ఉపయోగిస్తున్నామో అవన్నీ కూడా ప్రొడక్ట్స్ అంటే ఫ్యాక్టర్స్, మనకు వచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ అంటే ఇంత ముందే మనం చెప్పుకున్నాం. ఏదైనా డిగ్రీ ఉంటే దాన్ని పవర్ అంట. ఏదైనా ఒక నెంబర్ని డిగ్రీ ఉంటే అది అంటే ఆ నెంబర్ పైన ఏదైతే ఉంటుందో పవర్ కానీ, స్క్వేర్ కానీ, క్యూబ్ కానీ, పవర్ ఆఫ్ 1 కానీ అలాంటివన్నీ కూడా మనకి పవర్స్ అవుతాయి. అందులో స్మాలెస్ట్ పవర్ అన్నాను. అందులో ఏంటి, చిన్నది. ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాను. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మనకి కామన్ అంటే సేమ్ ఒకేలా ఉండాలి. 2 2, 3 3, 4 4 అలా ఉండాలి. అందులో ఆ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే స్మాలెస్ట్ పవర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం తీసుకుంటే దాన్నే హెచ్సిఎఫ్ అంటాం. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ది నెంబర్. ఇక్కడ ఏమున్నాను, ఎల్సిఎంకి ప్రొడక్ట్ అంటే ఇంటూ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ అన్నాను. ఇక్కడ ఏమన్నాను, స్మాలెస్ట్ పవర్ అన్నాను. అంటే దీంట్లో స్మాలెస్ట్ పవర్ని హైలైట్ చేసి తీసుకుంటాం, దీనిలో గ్రేటెస్ట్ పవర్ని హైలైట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. గ్రేటెస్ట్ పవర్ అంటే పెద్దది, స్మాలెస్ట్ పవర్ అంటే 1. 2 కన్నా 1 అనేది చిన్నది. అంటే అందులో స్మాలెస్ట్ పవర్ ఏముంటుంది, మనకి 2. అలాగే గ్రేటెస్ట్ పవర్లో మనకి ఏముంటుంది, ఇక్కడ పవర్ ఆఫ్ 3, పవర్ ఆఫ్ 4 ఉంది. ఆ పవర్ ఆఫ్ 3 4లో మనకి ఏది గ్రేటెస్ట్ పవర్ అవుద్ది, పవర్ ఆఫ్ 4 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అది. అలా గ్రేటెస్ట్ పవర్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏమన్నానంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది నెంబర్ అని. వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది నెంబర్, మిగతా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కామన్ అని నేను తీసుకోవడం జరగలేదు, ఇక్కడ కామన్ అని తీసుకున్నాను. ఇక్కడ కామన్ నెంబర్సే తీసుకుంటాం. ఇక్కడికి రాబోతుకి కామన్ కాదు, ఓన్లీ గ్రేటెస్ట్ పవర్, మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 and 20 ఉంది. ఈ 2 డిజిట్స్ మధ్యలో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయడం జరుగుతుంది. 2 డిజిట్స్ మధ్యలో ఎల్సిఎం హెచ్సిఎఫ్. 6 యొక్క ఎల్సిఎం ఏమవుద్ది, 2 టైం ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది. ఎందుకని చెప్పాను నీకు ఇంతకుముందే, ఏ నెంబర్ ఉంటే ఖచ్చితంగా 2లో మల్టిప్లై అవుతుంది. 2 3s are 6. అంత మించి ఫ్యాక్టర్స్ ఏవరా కాబట్టి ఇందులో మళ్ళీ 3 అనేది 1 టైం మల్టిప్లై అవుతుంది, కానీ ఇంత మించి ఫ్యాక్టర్స్ అనేది దీనికి రావు. అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏవచ్చినాయి, 2 × 3 × 1 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుందండి. ఓకేనా. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే మనం మోర్ దెన్ 2 డిజిట్స్ అన్నాను. అంటే 2 కన్నా ఎక్కువ డిజిట్స్ మనకి ఫ్యాక్టర్స్ కింద వచ్చేటట్లయితే దాన్ని కాంపోజిట్ నెంబర్ అని కూడా మనం అనొచ్చు. సరేనా. కింద చూడండి, 2 అనేది ఒక ఫ్యాక్టర్, 3 అనేది ఒక ఫ్యాక్టర్, 1 అనేది ఒక ఫ్యాక్టర్. వీటి యొక్క డిగ్రీస్ ఎలా ఉన్నాయి, పవర్ ఆఫ్ 1, పవర్ ఆఫ్ 1, పవర్ ఆఫ్ 1. ఏమీ లేకపోతే ఏమన్నట్టు మనకు ఒక డిగ్రీ 1 ఉన్నట్టు. ఇప్పుడు 20కి ఫ్యాక్టర్స్ కద్దాం. ఖచ్చితంగా 20 2 టైంలో పోతుంది, మనకు తెలిసింది 0 ఉంది కాబట్టి. 2 1s 0, 2 5s, ఇంత మించి ఫ్యాక్టర్స్. మళ్ళీ 5 టైంలు, ఇందులో 5 1s. అంటే 20 ఫ్యాక్టర్స్ ఏవచ్చినాయి మనకి, 2 × 5 × 1 అనే ఫ్యాక్టర్స్ రావడం జరిగింది. అంటే 2 పవర్ 2 అని రాసుకోవచ్చు కదా మనం. దీన్ని 5 పవర్ 1 పవర్ 1. ఓకేనా. అంటే 2 స్క్వేర్ 5 పవర్ 1 అనేవి 20 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లైన్గా ఫ్యాక్టర్స్ రాసినట్లయితే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా మనకి, చూడండి. 6కి ఫ్యాక్టర్స్ ఏవచ్చినాయి మనకి, 2 × 3 × 1 వచ్చింది. అలాగే 20కి ఫ్యాక్టర్స్ ఏవచ్చినాయి మనకి, 2 స్క్వేర్ అండ్
5 అనేది లేదు ఇక్కడ మనకి. ఓకే, 3 పైన 5 అనేది ఇలా తీసుకుంటాం లైన్గా 1. ఎంత మించి ఫ్యాక్టర్స్ వేయలేవు. ఇందులో మనం హెచ్సిఎఫ్ కావాలి. మనకి ఏం కావాలి? హెచ్సిఎఫ్ అనేది కావాలి. హెచ్సిఎఫ్. ఓకే, హెచ్సిఎఫ్ ఇందులో ఏ నెంబర్స్ తీసుకోవాలో మనకు తెలియదు. అన్నీ కలిపి తీసుకుంటాం. అన్నీ కలిపి తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నా చూడండి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, అది కూడా స్మాలెస్ట్ పవర్ అన్నాం. స్మాలెస్ట్ పవర్ అంటే ఏంటి? పైన డిగ్రీ 1 ఉండాలి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఈ 2 ఉన్నాయి. ఈ 2 వేరే వేరే ఫ్యాక్టర్స్. ఓకేనా? 1 కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది మనకి. చూడండి, ఈ 2 ఇంత మనకి కామన్ ఫ్యాక్టర్స్. ఈ 2 కామన్ ఫ్యాక్టర్స్లో ఇక్కడ డిగ్రీ 1 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది. స్మాలెస్ట్ పవర్ అన్నాను కాబట్టి స్మాలెస్ట్ పవర్నే మనం తీసుకోవాలి. అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 2^1. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 2^1 అంటే 2ని 1 టైం వేసుకోవాలి. 2 1s 2. అంతే, అంత మించి ఫ్యాక్టర్స్ ఏమి రావు. ఇదే మనకి హెచ్సిఎఫ్. అలాగే ఎల్సిఎం. ఎల్సిఎం అంటే మనకి ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ అన్నాను. గ్రేటెస్ట్. ఇందులో మనకి ఈ 2 చూస్తుంటే వేరే వేరే డిజిట్స్, ఈ 2 కూడా వేరే వేరే డిజిట్స్. ఈ 2 సేమ్ డిజిట్స్. కానీ 1 అనేది దేంతో మల్టిప్లై చేస్తే మనకి 1 అనే వస్తుంది. కాబట్టి తీసుకోవడం జరగలేదు. ఇక్కడ మనకి ఈ 2 కూడా మనకి గ్రేటెస్ట్ పవర్ ఏంది? ఇది కూడా పవర్ ఉన్నాయి, ఇది కూడా పవర్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ ఏది ఉందో ఇదే ఉన్నాం. పవర్ ఆఫ్ 2 = 2². మిగతా ఫ్యాక్టర్స్, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మిగతా ఇక్కడ మనకి మిగతా ఏముంది? 5^1. లాస్ట్ ఫ్యాక్టర్ ఏమన్నా